ఈ జాతరలో అలుగు సేవ ఎందుకు చేస్తారో తెలుసా? ఈ సేవ కేవలం ఒక వేషం కాదు. అమ్మవారి విశ్వరూపంని ఈ సేవలోనే చూపించేది. అసలు అమ్మ విశ్వరూపం ఎందుకు చూపించిందంటే పాలగాడిని సంహరించిన తర్వాత గంగమ్మ తన భార్యని ఓదార్చడానికి వెళ్ళింది. అప్పుడు పాలగాడి యొక్క 74 మంది సోదరులు మరియు బంధువులు ఆమె దైవం అని తెలియకుండా కోపంతో ఎదురుగా నిలిచారు. అప్పుడు పాలగాడి భార్య, అమ్మ సాధారణ శక్తి కాదు అని నాకు తెలుసు, అందరికీ మీ నిజమైన రూపం చూపించండి అని కోరుకుంటుంది. అప్పుడు గంగమ్మ తన నిజమైన విశ్వరూపంని దర్శించారు. అనేక కన్నులతో ఉన్న ఆ దివ్య రూపం చూసి దుష్టులు భయపడి పారిపోయారు. భక్తులు మాత్రం అమ్మవారి పాదాలపై శరణం పొందారు. భక్తులు నమ్ముతారు, ఈ సమయంలో అమ్మవారి ఒడిబాలు మరియు ఆశీర్వాదం పొందితే మనసుకి శాంతి, ఆరోగ్యం, ఆధ్యాత్మిక బలం కలుగుతాయని. అలాగే ఇప్పుడు 5వ రోజు ఉదయం కైకాలరెడ్డి వంశస్థులు ధరించే ఈ దివ్య మాతాంగి వేషం తిరుపతి వీధులన్నీ తిరుగుతుంది. ఇంటికి వెళ్ళిన అమ్మవారు భక్తుల ఒడిబాలు స్వీకరించి అక్షంతలు చల్లి ఆశీర్వదిస్తుంది. సాయంత్రం కర్నాల వీధిలో ఉన్న కైకాలరెడ్డి ఇంటి దగ్గర ప్రారంభమవుతుంది అలుగు సేవ. ఆ రూపంలో అమ్మవారు చాలా ఉగ్ర కోపంతో ఒక అద్భుతమైన దైవశక్తిలా ఎగురుతూ కనిపిస్తారు. కొంత సమయం తర్వాత పోతురాజు విగ్రహం దగ్గర నిలబడి అమ్మవారు తన నాలుక బయటికి చూపిస్తుంది. అప్పుడే వంశపారపరంగా వచ్చిన పూజారి చిన్న త్రిశూలంతో అమ్మవారి నాలుక మీద గుర్తు పెడతారు. ఆ క్షణం తర్వాత అమ్మవారి ఉగ్రరూపం శాంతమవుతుంది. ఆ తర్వాత భక్తులందరూ అమ్మవారికి ప్రసాదాలు సమర్పించి భక్తితో ఆశీర్వాదం పొందుతారు.